జీవించే సంవత్సరాలన్నీ ఎవరి కృప ద్వారా మనం పొందుకుంటున్నాం? ఎవరి కృపతో? దేవుని కృపయే. మీకు కావాలా వద్దా దేవుని కృప? దేవుని కృప అవసరం లేదు, నేను బ్రతికేస్తా అంటారా? దేవుని కృప మనకి సమృద్ధిగా కావాలన్నమాట. దేవుని కృప పొందుకున్న వాళ్ళు భూమి మీద అంటే పాత నిబంధన కాలంలో చాలా తక్కువ మంది ఉన్నారనమాట. దేవుని కృప ద్వారానే మన జీవితం గడుస్తుంది, మన కుటుంబాలు గడుస్తుంది. ఇప్పటిదాకా దేవుని కృప ఉంది కాబట్టే మన ప్రార్థనలో ఆలకించబడుతున్నాయి, మన క్రియలను బట్టి ఆలకించబడుతున్నాయా? దేవుని కృపను బట్టే మన ప్రార్థనలో దేవుని యొద్దకు చేరుతుంది. తండ్రి అబ్బా అని పిలిచేది ఎలా పిలుస్తున్నాం? దాసులు దాసురాండ్రు అని పిలుస్తున్నామా? దేవుడు అలా పిలుస్తుండ మనల్ని? కుమారులు కుమార్తెలు ఇవి ఎలా పిలుస్తున్నారు దేవుడు మనల్ని? కృప ద్వారా అని. కృప ఉంది కాబట్టే పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలములోనికి ఆ తెర అనేది చిరిగిపోయింది అనమాట. దేవుని ముఖాముఖిగా చూడటానికి దేవుడు కృప ఆధారంగా ఉంది. దేవుడితో మాట్లాడటానికి, సహవాసం చేయటానికి, అబ్బా అని పిలవటానికి, తండ్రి అని పిలవటానికి కృప ఆధారంగా ఉన్నదన్నమాట. బైబిల్ గ్రంథంలో ఒక ఆయనకి కృప దూరం అయిపోయిందంట, కృప మానిపోయిందంట. దేవుడు కృప చూపటం మానేశాడంట ఆ వ్యక్తికి. ఆ వ్యక్తి ఎవరో చూద్దామా? దేవుని కృప లేకుండా మనం జీవించగలమా? మన ప్రార్థన దేవుని కృప లేకుండా మన క్రియలను బట్టి ఆలకించబడతాయా? దేవుడు కృప ఉంది కాబట్టే బ్రతుకుచున్నాం. దేవుని కృప ఉంది కాబట్టే మనలో జీవం ఉంది, ఆరోగ్యం ఉంది. మన కుటుంబాలు శాంతిగా నెమ్మదిగా సుఖంగా ఉండటానికి ఎవరి కృప కారణము? దేవుని కృప కారణము. ఒకే వ్యక్తి గురించి రాయబడ్డదన్నమాట. బైబిల్ అంతా ఆదికాండం నుండి ప్రకటన దాకా మనం చూస్తే ఒక్క వ్యక్తి గురించే దేవుడు చెప్తాడు. దేవుడు కృప చూపటము మానేశాడంట. కృప పోయింది అంటే ఏమొస్తున్నట్లు? దేవుని కోపము వస్తున్నట్లు అనమాట. దేవుని కృప పోయిందంటే ఏమొస్తున్నట్లు? దేవుని కోపం దిగొస్తున్నట్లు. ఆ వ్యక్తి మీదకి దేవుని కృప దూరం అయ్యి దేవుని యొక్క కోపము దిగి వస్తూ ఉంది. ఈరోజు మనం ఆ వ్యక్తి ఎవరో తెలుసుకుందాము. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 13వ వచనము. మొదటి దినవృత్తాంతాలు 17వ అధ్యాయము 13వ వచనము. నా కృప చూపక మానను. 2 సమూయేలు 7:15. 2 సమూయేలు 7:15. 7వ అధ్యాయం 15వ వచనం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 15వ వచనం. అందరూ తీయాలండి. నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. ఈ వచనాలను బట్టి మనకేమర్థమవుతుంది? సౌలునకు దేవుని యొక్క కృప దూరం అయిపోయింది. దేవుడు సౌలు మీద కృప చూపటం ఏం చేసిండంట? మానేసిండు అనమాట. అంటే దేవుడు కృప సౌలు జీవితం మీద లేదంటే ఏమి దిగి వస్తున్నట్లు? సౌలు జీవితంలో దేవుని యొక్క కోపం దిగి వస్తున్నట్లు. అవునా కాదా? సౌలుని దేవుడు ఎక్కడి నుండి ఎన్నుకున్నాడు? ఎక్కడో ఉండేవాడు, ఎన్నికలేని జనాంగం నుండి తీయబడినవాడు అనమాట. అంతమంది ఇశ్రాయేలీలో దేవుని కృప సౌలు మీద ఉన్నది కాబట్టే సౌలు రాజుగా మారాడనమాట. దేవుని కృప ఎంతమంది ఉంటారు చెప్పండి? ఇశ్రాయేలీలు చాలామంది అనమాట. వృద్ధి పొందిన ప్రజలు కాబట్టి లక్షల్లో ఉంటారు, కోట్లలో ప్రజలు ఉంటారు. అంతమంది కోట్లలో ఉన్న ప్రజల్లో దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? సౌలుని ఎన్నుకొని పేరు పెట్టి పిలుచుకొని ఉన్న 12 గోత్రాల్లో తక్కువ గోత్రమే బెన్యామీను గోత్రం అనమాట. ఆ బెన్యామీను గోత్రం ఎన్నికలేని కుటుంబం నుండి ఎన్నుకొని రాజుగా చేసి అన్ని సకల సౌకర్యాలన్నిటిని దేవుడు ఏం చేసిండు? సౌలునకు సమకూర్చిండు అనమాట. అసలు సౌలు యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించుకోలేదు, ఏవేవో చేసి రాజ్యాన్ని సంపాదించుకోలేదు. దేవుడు ఉట్టిగా మొత్తం ఇశ్రాయేలీల జనాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి సౌలు చేతిలో పెట్టేసినాడు. సౌలు ఇశ్రాయేలీల కోసం పడ్డ ప్రయాసం లేదు, కష్టం లేదు. కష్టం లేకుండా, ప్రయాస లేకుండా దొరికేది ఏంటిది? కృప. కృప ద్వారానే కష్టం ఉండదు, ఏముండదు. కృప ఉంటే మనం కష్టపడాల్సిన అవసరం లేదనమాట. దేవుడు కృప అలాగా పరిస్థితులను, మనుషులను మనకు అనుకూలపరిచింది. ఇక్కడ ఎవరికి దేవుని కృప దూరమైంది? అందరు మాట్లాడాలి. ఎవరికి కృప దూరమైంది?
సౌలునకు దేవుని కృప దూరం అయిపోయిందనమాట. దేవుని కృప దూరమైన సౌలు జీవితం మీదకి ఏం వచ్చినట్లు? దేవుని యొక్క కోపము దిగి వచ్చినట్లు అనమాట. సౌలు దేవుని కృపన ఉన్నంత కాలము తన జీవితం బాగానే ఉన్నది. దేవుని కృప ఎప్పుడైతే సౌలుని విడిచిపెట్టిపోయినదో అప్పటి నుండి సౌలు యొక్క పతనము స్టార్ట్ అయిందనమాట. క్రమంగా అందరినీ కోల్పోయిండు. మనశ్శాంతి లేకుండా ఎన్నో సంవత్సరాల దావీదును తరమటానికే తన జీవితం అంతా ఖర్చు పెట్టేసిండు అనమాట. ఎంత సుఖంగా ఉండొచ్చు రాజు అంటే, ప్రజల సమస్యలు ఎన్ని ఉంటే తీర్చడానికి అన్నీ వదిలేసి తనకు మనశ్శాంతి లేకుండా, శాంతి లేకుండా, దేవుని కృప తన మీద లేదు కాబట్టి జీవితకాలం అంతా మనసులో శాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు. ఎప్పుడూ భీతి, ఎప్పుడూ భయం, ఎప్పుడు రాజ్యం నా చేతిలో నుండి వెళ్ళిపోయిద్దో, ఎప్పుడు నా చేతిలో నుండి దావీదు తీసుకుపోతాడు, ప్రజలు ఎప్పుడు నాకు వ్యతిరేకంగా తిరుగుతారని ఇదే ఆలోచన. రాత్రి నిద్ర పట్టడం ఉండదు, పగలు మనశ్శాంతి ఉండదు అన్నమాట. కొంత భక్తిహీనులంట రాత్రి వస్తే పగలు ఎప్పుడైద్దా అని చూస్తారంట, పగలు వస్తే రాత్రి ఎప్పుడు అవుతుందా అని చూస్తారంట. ఇలాగ సౌలు జీవితం అయిపోయింది. అలా అవటానికి కారణం ఏంటి? దేవుని యొక్క కృప సౌలుకి లేదు, కృప దూరం అయిపోయింది అనమాట. మీరు బ్రతకగలరా? ప్రభు కృప లేకుండా జీవించగలరా? దేవుడు కృప లేకుండా నేను ఉండగలను, నేను బ్రతకగలను, ఆయన కృపతో నాకు అవసరం లేదు, నా కష్టార్జితం చాలు, నా జ్ఞానంతో నేను బ్రతికేయగలను, నా యొక్క ఆస్తిపాస్తులతో నేను బ్రతికేయగలను, నా యొక్క అందచందాలతో బ్రతికేయగలను, ఇక రకరకాల వాటితో బ్రతికేయగలను అని చెప్పగలమా? దేవుని కృప ఉంటే మాత్రమే మనము బ్రతకగలము. జీవించుచున్న ప్రతి ఒక్కళ్ళు, ఇది కృపాకాలం కాబట్టి అందరి మీద, ధర్మశాస్త్రం ఉన్న టైంలోనే కొంతమందిని పిక్ చేసుకొని దేవుడు వీళ్ళకి కృప కావాలి, వీళ్ళకి కృప కావాలి, వీళ్ళకి కృప కావాలని ఇచ్చిండు. కానీ ఇప్పుడు అందరికీ దేవుని యొక్క కృప సమృద్ధిగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరికి దేవుడు ఎవరిని పిక్ చేయలేదన్నమాట, వీళ్ళ కృప ఎక్కువ, వీళ్ళ కృప తక్కువ అని. అందరికీ కృప అనుగ్రహించాడు. సౌలు మీద ఉన్న దేవుని కృప దూరం అవటానికి సౌలు ఏం చేసిండు? ఈరోజు మనం అది తెలుసుకుందాం అనమాట. సౌలు మీద ఉన్న దేవుని కృప దూరం అవటానికి సౌలు ఏం చేసిండు? మన కుటుంబాల మీద, మన మీద దేవుని కృప దూరం అవటానికి అవి కూడా ఒక కారణాలు కావచ్చు. సౌలు ఏమి చేసిండో మనం చూద్దాము. అవి చేయకుండా మనం బ్రతుకుదాము అనమాట. ఈరోజు చూద్దామా సౌలు ఏం చేసిండో? మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 3వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనము. అన్నిటినీ హతము చేసి బొత్తిగా పాడు చేసి అమాలేకులను సమూలముగా ఏం చేయాలంట? నిర్మూలం చేయమని చెప్పాడు అనమాట. దేవుడి యొక్క ఆజ్ఞని సౌలు పాటించాడా? పాటించలేదన్నమాట. అదే 15వ అధ్యాయము 9వ వచనం చదవండి. వాటినన్నిటినీ నిర్మూలము చేయక సమూయేలునకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చిన. చాలండి. సౌలుకి దేవుడు ఏం చెప్పాడు? అమాలేకీలను సమూలంగా నాశనము చెయ్యి, హతము చేశానని ప్రభు చెప్పాడు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు ఇక్కడ? క్రొవ్విన వాటి నుంచి ఏవైతే బలహీనమైన మనుషులందరూ పనికిరారు కదా, మనుషులందరిని ఏం చేసిండు? చంపేసిండు అనమాట. పశువులు మాత్రమే, క్రొవ్విన వాటిని మాత్రమే ఉంచి తన కోసం ఏం చేసిండు? ఉంచుకోండు. ఈ సౌలు తన యొక్క మైండ్ సెట్ ఏంటంటే దేవుడు ఏం చెప్తే అది పూర్తిగా వినే మనస్తత్వం కాదు సౌలుది. దేవుడు చెప్పిన వాటిలో సగం విని సగం వినడం అన్నమాట. అందరికి తెలిసిన సామెతే కదా, సగం ఆ నేత సగం ఈ నేత అనమాట. సౌలు సగం ఆత్మీయంగా సగం
భక్తిహీనంగా బ్రతికేవాడు అనమాట. సౌలు తీసుకున్న ఈ తన యొక్క మైండ్ సెట్ అనమాట. మైండ్ సెట్ ఎలాంటిది? దేవుడు చెప్పిన మాట పూర్తిగా వినడం అనమాట. వింటాడు కానీ పూర్తిగా వినడం అనమాట. ఈ మైండ్ సెట్టే ఈ సౌలు మీద దేవుని యొక్క కృప దూరం అవటానికి కారణమైపోయింది అనమాట. మన జీవితాల్లో మనం చూస్తే ఆత్మీయంగా ఉంటున్నామని చెప్పుకుంటున్న మనము ఎంత మట్టికి ఆత్మీయత మనలో ఉంది, ఎంత మట్టికి భక్తిహీనత మనలో ఉంది. ప్రభు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎంత మట్టుకు దేవుని మాటకు లోబడుతున్నాం, ఎంత మట్టుకు. ఇక్కడ సౌలు ఎవరి మాట విన్నాడు? సైనికుల మాట వినేసి క్రొవ్విన వాటిని ఉంచేసిన అనమాట. రాజును కూడా అగగుని బ్రతికిచ్చిండు అనమాట. అసలు మొత్తం సమూల నాశనం చేయి, అమాలేకులు మొత్తం హతము చేసేయి, ఆ పాడు దెబ్బగా చేశానని దేవుడు చెప్తే సౌలు మైండ్ని యూజ్ చేసి దేవుడి యొక్క మాటను పూర్తిగా వినకుండా కొంచెమే విని కొంచెం తన ఆలోచన, కొంచెం సైనికుల ఆలోచన కలిపి చేసేసిండు. ఈనాటి క్రైస్తవ్యంలో కూడా మనము దేవుని యొక్క మాటను పూర్తిగా వింటున్నామా? మనం ఎవరు చెప్పగలం చెప్పండి? నేను ఈరోజు పూర్తిగా దేవుని మాట విన్నాను, ఈరోజు పూర్తిగా దేవుడికి అనుకూలంగా నడుచుకున్నాను, ఈరోజు పూర్తిగా దేవుడు ఉద్దేశాలకు తగ్గట్లుగా నేను దేవుడు ఏం చెప్తే అది చేశానని చెప్పలేము అనమాట. చెప్తారు ఎవరైనా? చెప్పలేరు. ఎందుకు? మనం పూర్తిగా ఆయన మాట వినం. అసలు సగం వింటాం, సగం వినం అనమాట. మన బ్రతుకులన్నీ ఎక్కడ బయటపడతాయి? క్రైస్తవుల బ్రతుకులన్నీ అంటే పెళ్ళిళ్ళ దగ్గర, ఫంక్షన్ల దగ్గర, ఇంకా రకరకాల వాటి దగ్గర క్రైస్తవుల బ్రతుకులు బయటపడతాయి అన్నమాట. దేవుడు అన్ని ఆచారాలని, అన్య సాంప్రదాయాలని దేవుడు ఎంటర్ కానియొద్దని చెప్తాడు అనమాట. మనం ఏంటి? ఆదివారం ప్రార్థనకు వస్తాం, ఫంక్షన్ అనంగులోనే అన్నీ చేసేస్తాం, పెళ్ళి అనంగులోనే అన్నీ చేసేస్తాం అనమాట. అవునా కాదా? అవునా కాదా? క్రైస్తవులు అని చెప్పుకుంటూనే ఉంటాం, అన్నీ పాటిస్తాం అనమాట. చెప్పుకుంటాం కానీ నేను ప్రార్థన చేస్తా, నేను బుధవారం ప్రార్థనకి వెళ్తా, శనివారం ప్రార్థనకి వెళ్తా, నేను ఉపవాసాలు ఉంటా, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తానని చెప్తాం. కానీ మన బ్రతుకులలో కొన్ని సందర్భాలను ప్రభు మన జీవితంలోకి అనుమతించినప్పుడు ఆ సందర్భాల్లో మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? పూర్తిగా దేవుని మాట వింటున్నామా? దేవుని మాట పూర్తిగా వినము. కొన్ని పెళ్ళిళ్ళలో చూడండి మీరు, సగం పెళ్ళి ఎట్ట జరిగిద్ది చెప్పండి? దైవ చిత్తానికి అనుకూలంగా సగం పెళ్ళి జరిగిద్ది, సగం పెళ్ళి ఎలా జరిగిద్ది? దైవ చిత్త వ్యతిరేకంగా జరిగిద్ది అనమాట. ఇక్కడ సౌలు ఎలాగ సైనికుల మాట విని క్రొవ్విన ఎద్దుల్ని, క్రొవ్విన దూడల్ని, ఆవుల్ని, మేకల్ని అన్నీ ఉంచాడో మనం కూడా ఏం చేస్తాం? మనుషుల యొక్క మాటలను విని దేవుని మాటని తృణీకరిస్తూ ఉంటాం. దేవుడు స్పష్టంగా చెప్పాడు, అన్యుల ఆచారాలను మనం ఏం చేయకూడదు? పాటించకూడదు. నేటి క్రైస్తవులు అని చెప్పుకునే మన జీవితాల్లో అన్యుల కంటే ఎక్కువగా హిందూ సహోదరులు ఉంటారు కదా, వీళ్ళకంటే ఎక్కువగా ఆచారాలను పాటించేది ఎవరు చెప్పండి? క్రైస్తవులే. మందిరానికి వచ్చేవాళ్ళే, మందిరంలో బల్ల తీసుకున్న వాళ్ళే, ఆదివారం ప్రభు అంటూ ప్రార్థన చేసి చేతులు ఎత్తోళ్ళే క్రైస్తవుల్లోనే, క్రైస్తవ కార్యక్రమాల్లోనే ఏమి అన్యుల ఆచారాలు, అన్యుల సాంప్రదాయాలు తీసుకొస్తూ ఉంటాం అన్నమాట. పరిశుద్ధ వివాహం అని దానికి పేరు, కానీ జరిగేదంతా మాత్రం అన్య ఆచారాలు, అన్య సాంప్రదాయాలు. వివాహం గురించే నేను చెప్పట్లేదు, చాలా విషయాల్లో, ఇల్లు కట్టే విషయంలో కూడా ఆచారమే. కొంతమంది ఇది చూస్తారు, అమావాస్యలు చూస్తారు, పున్నమి చూస్తారు, నెల పొడుపు అంటారు, ఆ పొడుపు అంటారు, ఈ పొడుపు అంటారు. ఆదివారం ఆరాధనకు వస్తారు, సోమవారం అమావాస్య అంటారు. ఆదివారం ఆరాధనకు వస్తారు, సోమవారం నెల పొడుపు అంటారు, ఆ రోజు ఇది చేయకూడదు అంటారు, ఈరోజు ఇది చేయకూడదానని చెప్తారు. ఇవన్నీ ఎక్కడి నుండి వచ్చినాయి? ఇవన్నీ అసలు మనం పాటించవచ్చా చెప్పండి? పాటించకూడని విషయాలు అన్నమాట. అయినా కానీ మనం ఏం చేస్తాం? పూర్తిగా దేవుని మాట వినం. మన భక్తిని ఎక్కడికి పరిమితం చేసినవంటే ఆదివారానికి మాత్రమే పరిమితం చేసిన, బుధవారాలకి, శనివారాలకే, కొన్ని సందర్భాలకు మాత్రమే పరిమితం చేసిన. కానీ పూర్తిగా దేవుని మాట వినేంత స్థాయిలోనికి మనం ఏం చేయలేదు, ఎవ్వరం రాలేదు, ఎవరం కూడా ఏం చేయలేదు. ఇక్కడ సౌలు పూర్తిగా దేవుడు మాటని విన్నాడు. మనం వింటాం, మనం ఏం చేస్తాం? ఆదివారం వస్తాం, కానుకలు ఇస్తాం, ప్రార్థనలు చేస్తాం, కన్నీరు గారుస్తాం, ఉపవాసాలు ఉంటాం. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేవుని మాట ఏం చేయం? పూర్తిగా
వినం. రోజు దేవుని మాట ఏం చేయం? పూర్తిగా వినం. హల్లెలూయా. దేవుని మాట పూర్తిగా వినకపోతే మన జీవితాలలో ఉన్న, మన కుటుంబాలలో ఉన్న దేవుని కృప సంపూర్ణంగా తొలగిపోయిద్ది. కృపకు పాత్రులము మనము కానే కాము. దేవుని కృప మన మీద ఉండాలంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట. ఎలా వినాలి? సంపూర్ణంగా. హల్లెలూయా. మనము అవి వద్దనుకొని ఇక్కడికి వచ్చింది, అవునా కాదా? లోకం వద్దనుకొని, లోక ఆచారాలు వద్దనుకొని, లోక సాంప్రదాయాలు వద్దనుకొని, దేవుడే నిజరక్షకుడని ఆయన వెంబడించాలని మన ఆశ అంతా ఏంటి? దేవుణ్ణి చేరుకోవాలని. మన గమ్యస్థానం ఏంటి? పరలోక రాజ్యం అన్నమాట. మనం మనుషులు చెప్పే మాటలకి ఎక్కువ మన జీవితాలు విలువనిస్తాం, కానీ మనకు ఇస్తామా ఇవా? ఇక్కడ సౌలు ఎవరి మాటకు విలువిచ్చిండు? మనుషులు చెప్పే మాటకి విలువనిచ్చిండు అనమాట. కొంతమందికి చెయ్యాలని లేకపోయినా కొంతమంది బంధువుల ద్వారా, ఇక రకరకాల వ్యక్తుల ద్వారా బలవంతం చేయబడతారు. ఆ చెయ్యి, నువ్వు చేయకపోతే ఎట్లా, అందరు చేస్తున్నారు, నువ్వే మందిరానికి పోతున్నావా, అందరం మేము మందిరానికి పోయే వాళ్ళమేగా, అందరం మేము ప్రార్థన చేసేవాళ్ళమే కానీ ఇక ప్రార్థన చేసేవాళ్ళని రేపుతూ ఉంటారు అనమాట. అన్ని ఆచారాలను పాటించడానికి, అన్ని సాంప్రదాయాలని పాటించడానికి అనమాట. ఇలాగ మనం ఉంటే, ఇలాగ నువ్వు జీవిస్తే దేవుని కృప నీ మీద సంపూర్ణంగా తొలగిపోయే రోజు త్వరలోనే ఉన్నదన్నమాట. దగ్గర పడుతుంది ఆ రోజులు. ఎంతెంతగా నువ్వు మనుషులకు అనుకూలంగా బ్రతుకుతావో అంతంతగా దేవుని కృప నీకేమైపోద్ది? దేవుడు కృప నీకు ఉండాలంటే ఎవరికి అనుకూలంగా బ్రతకాలి? దేవుని మాటకు అనుకూలంగానే బ్రతకాలి. ద్విమనస్సుకులు అంట, వాళ్ళ బుద్ధి చంచలమైన బుద్ధి అంట. రెండు మనసులు అనమాట. ఆత్మీయంగా ఉంటారు, శారీరకంగా ఉంటారు, భక్తిగా ఉంటారు, భక్తిహీనంగా కూడా ఉంటారు అనమాట. అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? మీకు అర్థమవుతుంది నేను చెప్పే మాట? భక్తిహీనంగా ఉంటారు, భక్తిగా ఉంటారు. మన జీవితాలు మనం పరీక్ష చేసుకుంటే కూడా మన జీవితం చూస్తే అర్థమైపోయింది. సగం విషయాల్లో మనం భక్తిహీనంగా, సగం విషయాల్లో భక్తిగా బ్రతుకుతున్నాం. ఎప్పుడు మన దేవుడు మాట్లాడుతున్నప్పుడు యథార్థంగా జీవించమని దేవుడు చెప్పాడు అనుకోండి, అన్ని విషయాలు యథార్థంగా ఉంటావా? చెప్పండి. కొన్ని విషయాల్లో మాత్రమే యథార్థంగా ఉంటాం. నమ్మకత్వం గురించి ప్రభు చెప్పాడు అనుకోండి, కొన్ని విషయాల్లో మాత్రమే నమ్మకంగా ఉంటాం, కొన్ని విషయాల్లో మాత్రమే న్యాయంగా, మనకు అనుకూలమైన విషయాల్లో యథార్థంగా ఉంటాం, మనకు నష్టం కలిగించిన విషయాల్లో యథార్థంగా ఉంటాం, నమ్మకంగా ఉంటాం. ప్రేమించమంటే మనకి ఇష్టమైన వాళ్ళు మాత్రమే ప్రేమిస్తాం అనమాట. క్షమించమంటే మనకు ఎప్పుడు మనసు కుదిరిద్దో అప్పుడు మాత్రమే క్షమిస్తాం అనమాట. దేవుడు ఏం చెప్పిండు? సూర్యాస్తమయం అయ్యే లోపల క్షమించేయాలని చెప్పిండు. ఆ మాట మనం పూర్తిగా వింటామా? వినము. అది ఆ మాట సగం వరకే. మనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నంత వాటికే మనం దేవుడి మాటకు అనుకూలంగా ఉంటాం అనమాట. మనకు ప్రతికూల పరిస్థితులు వచ్చినాయి అనుకోండి, దేవుడి మాట లేదు, ఎవరి మాట లేదు. అన్యాయం చేయొద్దు అంటాడు, అక్రమం చేయొద్దు అంటాడు, అలాగ బ్రతకొద్దు, ఇలా బ్రతకొద్దు అని చెప్పినప్పుడు మనం కొన్ని విషయాలకు మాత్రమే యథార్థతను పరిమితం చేస్తాం, కొన్ని విషయాలకు మాత్రమే నమ్మకత్వాన్ని, కొన్ని విషయాలకు మాత్రమే పరిశుద్ధతని, కొన్ని విషయాలకు మాత్రమే ఇక ఇలా రకరకాల వాటిని ఏం చేస్తాం? పరిమితం చేస్తాం అన్నమాట. దేవుడి మాట వినకపోతే, దేవుని కృప సంపూర్ణంగా వినకపోతే, నేను చెప్పేది కొంచెం కాదు, మనం ఏం చేస్తామంటే 5 నిమిషాలు ప్రార్థన చేసి 5 గంటలు ప్రార్థన చేసిన వాళ్ళ అసలు ఎంత ఉబ్బిపోతాం అంటే, నాకంటే భక్తి పరులు అసలు ఈ సంఘంలో ఎవరూ లేరు అన్నట్లుగా చేస్తాం అనమాట. అవునా కాదా? 1 గంట ప్రార్థన చేయడంలోనే అసలు ఈరోజు అసలు నేను ప్రార్థన చేసినట్టు ఎవరో చేయలేదు అన్నట్లుగా బ్రతుకుతుంటాం అనమాట. అలా కాదనమాట. సంపూర్ణంగా దేవుని మాట వినాలి, సంపూర్ణంగా వినాలి. వినేదేదో సంపూర్ణంగా. యథార్థత అంటే అన్ని విషయాల్లో యథార్థత ఉండాలి, నమ్మకత్వం అంటే అన్ని విషయాల్లో నమ్మకత్వం ఉండాలి, విశ్వాసం అంటే అన్ని విషయాల్లో, కొన్ని విషయాల్లో విశ్వాసం ఉంటుంది, కొన్ని విషయాల్లో అవిశ్వాసమే ఎక్కువ ఉంటుంది మనకి. యథార్థంగా తక్కువ, నమ్మకత్వంగా తక్కువ. ఇలాగా దేవుడు ఏవేవైతే విషయాలు నీకు చెప్తుండో, నీకు బోధిస్తూ ఉండో ఆ విషయాలను సంపూర్ణంగా చేయాలి. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు ఏవేవైతే చెప్తున్నాడో అవి సంపూర్ణంగా మీరు చెయ్యాలి. అప్పుడే దేవుని యొక్క కృప మీకు దూరము కాదు. రెండోది చూద్దాం, రెండోది చూసి ముగించుకుందాం. 13వ అధ్యాయము 13వ అధ్యాయం 8వ వచనం. 13:8.
ఉమ్, 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 ఉమ్. ఏమని అడిగాను. ఇక్కడికి చాలు, ఇది తర్వాత మీరు ఇంటి దగ్గరికి వెళ్ళాక చదువుకోండి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వస్తున్నారనమాట. యుద్ధానికి వచ్చేటప్పుడు సమూయేలు సౌలుకు చెప్తాడు, నేను వచ్చేదాకా నువ్వు దహన బలులను అట్లే ఉంచు, నేను వచ్చి అర్పించాక మీరు యుద్ధానికి పోండి అని చెప్తాడు అనమాట. కానీ ఇక్కడ సౌలు ఈ ఫిలిస్తీన్లు యుద్ధానికి దగ్గరకు వస్తున్నారనమాట. వాళ్ళ భయాన్ని చూసి ఇశ్రాయేల్ అందరూ, ఈయన దగ్గర ఉన్న సైన్యం అంతా చెదిరిపోతున్నారు. ఇశ్రాయేల్ అందరూ వాళ్ళ గుండెలో చెదిరిపోతున్నారు. ఇప్పుడు బలి అర్పిస్తేనే యుద్ధానికి వెళ్ళాలన్నమాట. బలి అర్పిస్తేనే దేవుని సహాయం వచ్చి యుద్ధం చేయడానికి దేవుని సహాయం అందిద్దని ఇశ్రాయేల్లో నమ్మకం అనమాట. ఇక్కడ ఏం జరిగింది? సమూయేలు వచ్చేదాకా సౌలు ఉన్నాడా? లేడు. సౌలు ఏం చేసేసిండు? ముందుగానే సౌలు వస్తాడో రాడో అనేసి ముందుగానే అన్ని రోజులు ఆగి అప్పుడు సమూయేలు మాట సంపూర్ణంగా విన్నడా? సమూయేలు ఏం చెప్పిండు? నేను వచ్చేదాకా నువ్వు ఆగు అని చెప్పిండు. కానీ ఇక్కడ సౌలు మనకి ఎలాగో, మనకెంత తొందరపాటు ఎక్కువ, సౌలుకు కూడా మించి తొందరపాటు ఎక్కువ అనమాట. సావుకుడు వస్తాడో రాడో, ఆడేం జరుగుతుందో, ట్రాఫిక్ జామ్ అయిందో ఏంటో అనేసి అనుకొని ఈ సౌలే దహన బలి అర్పించేసింది అనమాట. ఇక్కడ సౌలు సంపూర్ణంగా ఎవరి మాట వినలేదు. అన్ని రోజులు ఆగినోడు ఇంకొక గంట, ఇంకొక రోజు ఆగలేకపోయిండు అనమాట. అది సంపూర్ణంగా చేయకుండటాన్ని బట్టి అప్పుడే సమూయేలు అంటాడు అనమాట, నిన్ను రాజుగా ఉండకుండా ప్రభువు తీసేసిండు అనేసిండు. సేవకుడి మాట సంపూర్ణంగా వినకపోయినా, దేవుడి మాట సంపూర్ణంగా వినకపోయినా, మన కుటుంబాల మీద మన మీద ఉన్న దేవుని కృప సంపూర్ణంగా, ఎందుకు మనం సంపూర్ణంగా వినలేదు కాబట్టి ఆయన కృప కూడా దూరం అయిపోద్ది. ఆయన కృప చూపకుండా మానేస్తాడు అనమాట. దేవుడు ఒక్క వ్యక్తి గురించి చెప్పాడు బైబిల్ మొత్తం గ్రంథంలో. కృప దూరం అయిపోయింది, కృప చూపటం అసలు ఆయన ఎంత కృపామయుడు, వాత్సల్యపూర్ణుడు. అసలు మనం అడగకముందే, మనం క్షమించు ప్రభు అని అడగకముందే చాలా ఎన్ని విషయాల్లో క్షమాపణ దొరికింది మనకు చెప్పండి. ప్రభు యొద్దకు రాగలుగుతున్నాం. ఇంత కృపామయుడు దగ్గర అంత కృపామయుడు కృప చూపకుండా మానేశాడంట. అంతగా దేవుని కృప ఆకాశమునంటే అంత ఆయన కృప సౌలు మీద లేదు, సౌలు కుటుంబం మీద దేవుని కృప లేదు. దీనికి కారణం ఫస్ట్ దేవుని మాట సంపూర్ణంగా వినలేదు. సంపూర్ణంగా, ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుని మాట సంపూర్ణంగా వినలేదు. విన్నాడు, మనం కూడా చేస్తాం భక్తి, కానీ సంపూర్ణంగా భక్తి చెయ్యం. సంపూర్ణంగా ఆత్మీయులకు తగ్గట్లుగా నడుచుకోమన్నమాట. కొన్ని విషయాల్లో మాత్రం మన ఆత్మీయతని కనబరుస్తాం, కొన్ని విషయాల్లో, ఎక్కువ శాతం విషయాల్లో మాత్రం ఆత్మీయతని కనబరచాం. ఆత్మీయులకు తగ్గట్లుగా ఉండవు. మన చుట్టుపక్కల వాళ్ళు ఏం చెబుతుంటే అది వినేస్తాం. దేవుడు మాట కంటే, దేవుడు ఆజ్ఞ కంటే మనుషుల మాటే ఎక్కువ మనకి. వాళ్ళు ఏం చెప్తున్నారో అవి ఎక్కువ, వాళ్ళ మాటలే వినాలి. ఎప్పుడైనా చూడండి, మనుషుల మాటలో పరిస్థితులకు అనుకూలంగా మాట్లాడతారు. దేవుడు పరిస్థితులకు ప్రతికూలంగా మాట్లాడతాడు, కానీ ఆ పరిస్థితులన్నిటినీ అనుకూలపరచగలిగిన శక్తి ఆయనకున్నదనమాట. వాళ్ళు జనాలు ఇచ్చే సలహాలు ఎలా ఉంటాయంటే, ఒక సమస్యని టాప్ లెవెల్ బట్టికి తీసేయగలం అనమాట. దేవుడు ఒక సలహా ఇచ్చిండు అనుకోండి, దేవుడు ఒక సహాయం చేసిండు అనుకోండి, కోకటి వేళ్ళుతో సహా పెరికేసిద్ది అనమాట. అట్లాగా సహాయం చేయగలడు. కానీ మనం ఏం చేస్తాం? ఎప్పుడు ఎవరి మాట వింటాం? కోకటి వేలుతో సహా పెరికేయాలంటే లేట్ పట్టింది, పైపైన చెక్కాలంటే తొందరగా అయిపోద్ది కదా. అందుకు మనం ఎవరి మాట వింటాం? మనుషుల మాటే వింటాం. తొందరగా అయిపోవాలి, మనకంతా ఫాస్ట్ అనమాట. 5 minutesలో అయిపోవాలి. ఇక ఆ సమస్య రావాలి, ఆ సమస్య తీరిపోవాలన్నమాట. అలాగ చేస్తూ ఉంటాం అనమాట. ఇక్కడ ఎవరి మాట వినలేదు సౌలు? ఫస్ట్గా పూర్తిగా దేవుని మాట వినలేదు. పూర్తిగా కంప్లీట్గా వినలేదు. వింటాం, వివాహాల్లో చేస్తాం, కానీ సగం ఆ నేత, సగం ఈ నేత చేస్తాం అనమాట.
కొన్ని సందర్భాల్లో సగం ఆ నేత సగం ఈ నేత చేస్తాం అనమాట. ఇలా ఉంటే దేవుని మాట పూర్తిగా విన్నట్ల. అసలు అన్యాచారాలు దేవుడు పూర్తిగా కొట్టేసిండు, అన్య సాంప్రదాయాన్ని పూర్తిగా కొట్టేసిండు. మరలా మనం అవి తీసుకొచ్చి మరలా మన ఇళ్ళల్లోకి మరలా మన జీవితాల్లోకి అవి తెచ్చుకోవడం అనేది శాపాన్ని కొని తెచ్చుకోవటమే, దేవుని యొక్క ఉగ్రతను కొని తెచ్చుకోవడమే. దేవుని కృప మనకి దూరం అయిపోద్ది అనమాట. ఎన్నిసార్లు మరలా సౌలు దేవుని దగ్గరకు చేరాలని, దేవుడి దగ్గర నుండి సమాధానం పొందుకోవాలని ట్రై చేసిన జీవిత కాలంలో మరలా దేవుడు మాట్లాడారా? ఒక్కసారి కూడా స్వప్నం ద్వారా అయినా కూడా మాట్లాడలేదని, ఒక్క విషయం ద్వారా కూడా దేవుడు మాట్లాడేది. దేవుడు అంత కఠినంగా మారిపోయింది. ఎందుకు? సౌలు చేసిన క్రియలే దేవుని కఠినంగా మార్చినాయి అనమాట. దేవుడు హృదయాన్ని కఠినపరిచినాయి. ఫస్ట్ దేవుడి మాట సంపూర్ణంగా వినలేదు. రెండవది సేవకుడి మాట సంపూర్ణంగా వినలేదు. మనకు కూడా సేవకులు ఎన్నో మాటలు చెప్తారనమాట. అది చేయొద్దమ్మా, ఇది చేయొద్దమ్మా, ఇలా ఉండొద్దమ్మా, అలా ఉండొద్దమ్మా అని చెప్తారు. కానీ మనం వింటామా? సేవకుడి మాట పూర్తిగా వినం. మనకి ఏమేమైతే సేవకుడు అనుకూలంగా చెబుతాడో ఆ మాటలే వింటాం. మనకు ప్రతికూలమైన వాటిని అన్నిటినీ వినం. కొంతమందికి వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూసి సేవకుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఎందుకులే బండి కొనుక్కోవద్దని చెప్తారు. వింటావా మనం? నీకేం తెలుసు అయ్యగారు, నాకు తెలుసు బండి ఎంత అవసరమో, ఇప్పుడు నేను బండి లేకపోతే అక్కడికి వెళ్ళలేను, చేయలేనని చెప్తావు అనమాట. వింటావా? బండి వద్దంటే ఆగిపోతావా? ఇప్పుడు ఎందుకులే అమ్మ ఇల్లు అనగలో ఆగిపోతావా? మనం కట్టుకోండి అమ్మ ఇల్లు అంటే కట్టుకోవు, కట్టుకోవద్దమ్మంటే కట్టుకుంటాం అనమాట. ఏం చెప్తే దానికి వ్యతిరేకమే చేస్తాం అనమాట. సేవకుడు మాట సంపూర్ణంగా వద్దు అనుగులోని ఆగిపోవాలి, కట్టక్కన. అర్థమైందా? చెయ్యండి అనుగులోని వెంటనే ఏం చేయాలి? సంపూర్ణంగా లోబడిపోవాలి, చేసేయాలన్నమాట. ఇక్కడ సౌలు దేవుడి మాటకి ఎంత విలువనియ్యాలో నీ మీద నియమించిన సేవకుని మాటకు కూడా అంతే విలువేయాలి. సేవకుడు ఎవరి ప్రతినిధి? దేవుని ప్రతినిధి. దేవుని చూడగలమా? ఎవరిని చూడగలము? మనకి దేవునికి మధ్యలో ఉండేదే సేవకుడు అనమాట. సేవకుడు, దేవుడు సేవకునితో మాట్లాడతాడు. ప్రజలు ఎవరితో మాట్లాడతారు? వీళ్ళు ప్రజల సమస్యలు తీసుకెళ్ళి దేవునికి చెప్తాడు. దేవుని యొక్క జవాబులు తీసుకొచ్చి ప్రజల మధ్యలో వారదెవరు? అవును, సేవకుడే. కాబట్టి సేవకుడు మాట ఎలా వినాలి? సంపూర్ణంగా వినాలి. విలువలేనట్లుగా బ్రతకూడదు, విలువలేనట్లు మనం చేయకూడదు. అయ్యగారికి తెలియదులే, ఊరకనే చెప్పిండ్లా, అయ్యగారికి తెలియక చెప్పిండ్లా అని అనేసి అనుకోకూడదు. ఇక్కడ అసలు బలి అర్పించాల్సింది ఎవరు? సమయాన్ని అర్పించాలి. అది యాజకులు మాత్రమే చేయాల్సిన పని. కానీ ఇక్కడ ఎవరు ఏం చేశారు? సౌలు చేసేసింది అనమాట. కొంతమంది ఏంటంటే సేవకుడు రాకుండానే ప్రార్థనలో చేసేసుకుంటారనమాట. కొన్ని వస్తువులు కొనుక్కుంటారు. అవునా? కొనుక్కొని వీళ్ళే ప్రార్థన చేసి, వీళ్ళే నూనె రాసి, వీళ్ళే అభిషేకించి ఇక స్టార్ట్ చేస్తారనమాట. అది చేయాల్సింది ఎవరి పని? అది సేవకుడి పని. ఎవరు చేస్తున్నారు? పూర్తిగా నేను వచ్చేదాకా ఆగమ్మ అంటే మనకేంటి? తొందరపాటు ఎక్కువ అనమాట. అయ్యగారు ఇప్పుడు అసలు బండి పోవాలి, ఇప్పుడు ఒక కిరాయి తిప్పుకొని రావాలి, నువ్వు వచ్చేదాకంటే లేట్ అయిపోయింది, ఒక కిరాయి నాకు మిస్ అయిపోయింది అన్నట్లుగా చేస్తావు అనమాట. అలా చేయొచ్చా? ప్రథమంగా ఎవరు అడుగు పెట్టాలి? అక్కడ సేవకుడు రావాలి, అడుగు పెట్టాలి, ప్రార్థన చేయాలన్నమాట. మా దగ్గర ఏంటంటే కొంతమంది కొన్ని వస్తువులు తీసుకుంటారనమాట. అంటే నేను చూసిన వాళ్ళ గురించి చెప్తున్నా, వాళ్ళకంటే నేనేం పరిశుద్ధురాలని కాదు. వస్తువులు తీసుకుంటారు, వాళ్ళే ప్రార్థన చేస్తారు, వాళ్ళే నూనె రాస్తారు, ఓపెన్ చేసేస్తారు అనమాట. అది చేయాల్సింది ఎవరు? సేవకుడు చేయాలని. సేవకుడు పొజిషన్లోకి వీళ్ళు వెళ్ళిపోతారనమాట. హల్లెలూయా. కొంతమందికి ప్రార్థన బలహీన పడ్డోళ్ళు ఉంటారు కదా, ప్రార్థన చేయాల్సింది ఎవరు? మనం దూరం ఉండి చేయాలి. కొంతమంది చేసేస్తారు, నూనెకి ప్రార్థనలో చేసేస్తారనమాట. సేవకుడు పొజిషన్ వాళ్ళు తీసేసుకుంటారు. అలాగా చేయకూడదు. ఫస్ట్ ఎవరి మాట వినాలి? అందరూ చెప్పాలి గట్టిగా. ఫస్ట్ ఎవరి మాట వినాలి? సంపూర్ణంగానా సగం సగమేనా? సంపూర్ణంగా ఉంటేనే మీ మీద ఏముంటుంది? దేవుని, నాకు వినపట్లేదమ్మా, మీ కుటుంబాల మీద ఎవరి కృప ఉంటుంది? దేవుని కృప కావాలా? మనుషుల కృప కావాలా? మనుషుల సహాయం కావాలా? దేవుని సహాయం కావాలా? దేవుని యొక్క సహాయం నీకు సంపూర్ణంగా కావాలంటే, నీ కుటుంబం మీద దేవుని కృప కావాలంటే, కృప ఏం చేసిద్దంటే
హార్డ్గా మనం కష్టపడాల్సిన విషయాలన్నిటిని కృప ఈజీగా తెచ్చేసిద్ది. అది కృపకున్న ప్రాముఖ్యత, ఏమంటారు, స్పెషాలిటీ అనమాట. కృపకున్న స్పెషాలిటీ ఏంటి? కష్టంగా రావాల్సిన వాటన్నిటిని ఈజీగా తెచ్చేసిద్ది అనమాట. మెలకలు ఏవి లేకుండా స్ట్రైట్గా వచ్చి పడిద్ది అనమాట. అలా ఫస్ట్ ఎవరి మాట వినాలి? రెండోది, దేవుడి మాటని ఎంత గౌరవించామో సేవకుడి మాటను కూడా అంతే గౌరవించాలి. దేవుడి మాటకి గౌరవం తగ్గిన, సేవకుడి మాటకి గౌరవం తగ్గిన, సేవకుడి మాట పూర్తిగా వినపోయినా, దేవుడి మాట పూర్తిగా వినకపోయినా మన కుటుంబాలలో దేవుని కృప ఉండదు. సౌలు ఎలాగ దేవుని కృపను కోల్పోయాడో మనము అలా కోల్పోదామా? కృప కావాలా మీకు? దావీదు కంట శాశ్వత కాలం మట్టుకు శాశ్వతమైన కృపను చూపించిండంట. తరతరములు దావీదు తర్వాత వచ్చిన సంతానం అంతా రాజులే, కానీ సౌలు ఆనవాళ్ళే లేవు. సౌలు చనిపోయిండు, తన సంతానం చనిపోయింది, వాళ్ళ సంతానం చనిపోయారు. అసలు రేఖ లేకుండా అయిపోయింది అనమాట. దావీదుకు దేవుడు కృప చూపట ఏం చేయలేదు? మానలేదు. నీ జీవిత కాలమునకు సరిపోవు కృప నీకు కావాలి అంటే దేవుని మాట ఎప్పుడైతే నువ్వు పూర్తిగా వినటానికి ఇష్టపడతావో అప్పుడే దేవుని కృప నీ మీద ఉంటుంది అనమాట. దేవుని కృప ఉందో లేదో ఇప్పుడు అర్థం కావాలి. మీ జీవితాల్లో దేవుని కృప ఉందో లేదో, మీ కుటుంబాల్లో దేవుని కృప ఉందో లేదో, పిల్లల జీవితాల్లో దేవుని కృప ఉందో లేదో అర్థమైపోద్ది. నువ్వు మాట వింటే దేవుని కృప ఉన్నట్లే అనమాట. ఇంకా స్పెషల్గా దానికి ఏమి టెస్ట్లు ఏం అవసరం లేదనమాట. నువ్వు మాట వింటే దేవుని కృప ఉన్నట్లే, సేవకుడు మాట వింటే దేవుని కృప ఉన్నట్లే. సగము చేయకూడదు అనమాట. మా దగ్గర ఒక అన్నయ్య ఉన్నాడు అనమాట. ఆ అన్నయ్య ఏం చేసిందంటే కరోనా టైంలో సాఫ్ట్వేర్ అనమాట, తన ఉద్యోగాన్ని కోల్పోయిండు. దేవుడి దగ్గరకు వచ్చి నేను ఒక కోళ్ళ ఫారం పెట్టాలని ఆలోచన. దేవుడి దగ్గరకు వస్తే దేవుడు చెప్పారు వద్దు అని చెప్పారు. చెప్పంగా సేవకుడు ఏం చెప్పారంటే ఇప్పుడు ఎందుకులే అయ్యా వద్దు, ఎట్లా కట్లా కుటుంబాన్ని రన్ చేసుకో, ఏదో ఒకటి చేశానని చెప్పారనమాట. వినకుండా సేవకుడు చెప్పిన మాట వినకుండా పెట్టేసిండు కోళ్ళ ఫారం. ఒకటి కాదు 2-3 ఫారాలు పెట్టేసి కోళ్ళు దించుతున్నాయి. ఎప్పుడైతే కొత్త బ్యాచ్ దించుతున్నారో ఆ బ్యాచ్ అంతా చచ్చిపోతున్నాయి అనమాట. పిల్లలు దించటం, పిల్లలు చచ్చిపోవడం, దించడం, పిల్లలు చచ్చిపోవడం, దించడం, పిల్లలు చచ్చిపోవడం. అసలు అంతకుముందు సాఫ్ట్వేర్గా ఉన్నప్పుడు ఆయనకు అప్పులే లేవు. ఆ ఉద్యోగం అయిపోయినాక 2-3 సంవత్సరాలు రన్ చేసుకుంటూ వచ్చిన అయినా అప్పులు లేవు. ఈ కోళ్ళ ఫారం పెట్టడం ద్వారా సేవకుడు ఏం చెప్పిండు? వద్దు అనని ఈ ఫారం పెట్టడం ద్వారా అసలు జీవిత కాలం తీర్చలేనంత అప్పులోకి కూరుకుపోయింది అనమాట. ఎన్నో లక్షలు అప్పు అయిపోయింది అనమాట. దేన్ని బట్టి? దేవుడు చెప్పకుండా దేవుడు నోటి మాట వాళ్ళు దేవుని నువ్వు నా నోరుగా ఉంటావని సేవకుల గురించి చెప్పారనమాట. దేవుడు ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? దేవుడు అనమాట. దేవుడు లాగే ఆ మాటకు అంత గౌరవం ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఆ మాట బట్టి ఇప్పుడు తన తీర్చలేడు, తన పిల్లలు కూడా తీర్చలేనంత అప్పులోకి కూరుకుపోయాడు అనమాట. సంపూర్ణంగా వినాలి. వినే మాట ఏందో సంపూర్ణంగా కంప్లీట్గా వినాలి. ఇది చెయ్యి అని చెప్పినప్పుడు నువ్వు సంపూర్ణంగా సేవకుడి మాటకి ఏం చేయాలి? లోబడాల్సిందే. ఇంకా మనం నా తలనొప్పి పడుతుంది, కాళ్ళు నొప్పులు పడుతుంది, చేతులు నొప్పి పడుతుంది, నేను అక్కడికి వెళ్ళలేను, ఆ పని చేయలేను అని ఏం చేసి చెప్పకూడదు. ఇక చెప్పారు అంటే ఏం చేయాలి? సంపూర్ణంగా చేసేయాల్సిందే. అప్పుడే ఎవరి కృప వచ్చింది? దేవుని కృప సంపూర్ణంగా మన మీద ఉంటుంది, మన కుటుంబాల మీద ఉంటుంది అన్నమాట. హోసన్న మినిస్ట్రీస్ అబ్రహాం గారు కూడా ఆయన ఎన్నో శ్రమలు ఎదుర్కొని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని అక్కడ ఉన్నాడు అనమాట. శ్రమకు తాలుకొని దైవ సేవకుడు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళటం, ఏం చేయమంటే అది చేయటం. సంపూర్ణంగా ఆయన సేవకుడికి లోబడబట్టి, సేవకుడు మాట వినబట్టి వాళ్ళకి ఎవ్వరికి అక్కడ చాలా పెద్ద పెద్ద వయసు కలిగిన వాళ్ళు ఉన్నారు, సేవ అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ అంత పెద్ద మినిస్ట్రీస్ని ఆయన చేతిలో పెట్టడానికి కారణం ఏంటి? సేవకుడి మాట సంపూర్ణంగా వినబట్టి. ఎవరి కృప వచ్చింది? అంతమంది సీనియర్ సేవకులకు కూడా అంత కృప దొరకలేదు, కానీ ఆ సేవకుడికి దేవుని కృప అంత అధికంగా ఉండటానికి కారణం ఏంటి? సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన లోబడటం చూపించాడు. కాబట్టి దేవుని యొక్క కృప వచ్చిందనమాట. ఎక్కువ చెప్పాలనుకోలేదు, తక్కువ చెప్పాలనుకున్నా. ఈ మాటతో ముగిస్తాను అనమాట. దేవుని కృప కావాలంటే
ఫస్ట్గా ఏం చేయాలి? దేవుని మాట సంపూర్ణంగా వినాలి. రెండోదిగా ఏం చేయాలి? సేవకుని మాట సంపూర్ణంగా వినాలి. ఇంకా మన సలహాలు ఇవ్వకూడదు అనమాట, సలహాలు చెప్పకూడదు అనమాట. సేవకుడి మాట సంపూర్ణంగా విన్నప్పుడు, దేవుడి మాట సంపూర్ణంగా నువ్వు విన్నప్పుడు, దేవుడి కృప నువ్వు వద్దన్న దిగొచ్చిద్ది. హల్లెలూయా. సమృద్ధిగా దిగొచ్చిద్ది అనమాట. కృప కావాలా వద్దా మీకు? వద్దులే. కావాలా వద్దా? ఎంత కావాలి? ఎంత కృప సరిపోద్దా మీకు? ఎంత కృప సరిపోద్దా? ఎంత కావాలి? ఆకాశం అంటే కృప కావాలి మీకు. హల్లెలూయా. ఆ కృప మీ సమస్త అవసరాలను తీర్చిద్ది, మీ కుటుంబ పరిస్థితులను చక్కబెట్టుద్ది, మీ జీవితాలను చక్కబెట్టుద్ది. మీ జీవిత కాలం మటుకు సరిపోనంత కృప ఉంటే ఇంకా ఏది మనకి తక్కువే కాదు. ఏ అవసరం గురించి మనం చింతపడవసరంలా. దేవుడు కృప చూడండి, ఎక్కడో ఎన్నిక లేనోడిని తీసుకొచ్చి రాజ్య సింహాసనం ఎక్కించింది, సకల సౌకర్యాలు ఇచ్చేసింది అనమాట. దేవుని కృప ఉంటే అలా ఉంటుంది. దేవుని కృప దూరం అయిపోతే సౌలు జీవితం మట్టానికి పడిపోతాం అనమాట, ఇంక పూర్తిగా పడిపోతాం అనమాట. దేవుని కృప కావాలి అంటే, దేవుని కృప నీకు తోడుగా ఉండాలంటే, నీ కుటుంబం మీద ఉండాలంటే, నీ పిల్లల మీద ఉండాలంటే రెండు విషయాలు. దేవుడు మాట సంపూర్ణంగా వినాలి, సేవకుడు మాట సంపూర్ణంగా వినాలి. సేవకుడు వాక్యంలో నుండే చెప్తాడు కదా. ఇప్పుడు మీకు ఏమైనా సలహాలు ఇవ్వాలంటే ఎక్కడ నుండేస్తాడు? సేవకుడికి ఏమైనా కక్ష ఏముండదు. సేవకుడు వాక్యం నుండే చెప్తున్నాడు కాబట్టి ఆ మాటకు ఏం చేయాలి? సంపూర్ణంగా, అది నీకు నచ్చినా నచ్చకపోయినా, అది నీకు నష్టాన్ని కలిగించే విషయమైనా వినాలి. వింటున్న ద్వారా మేలుని తర్వాత చూస్తాం అనమాట. ఈ మాటలు ఎంతమందికి అర్థమైనాయా? ఓపెన్ అమ్మ, అటో ఇటో నవ్వండి కొంచెం. హల్లెలూయా. దేవుడి కృప కావాలంటే ఏం చేయాలి? గట్టి చెబితేనే వదిలేస్తా మిమ్మల్ని, లేకపోతే ఈరోజు నైట్ అంతా చెప్తూనే ఉంటా. ఫస్ట్ ఏం చేయాలి? దేవుని కృప కావాలంటే గట్టి చెప్పాలి. కొంతమంది నోరే తెరవట్లేదు. ఈరోజు ఎవరో చెప్పాల్సింది అమ్మాయి నుంచి చెబుతుందనా? ఫస్ట్ ఏం చేయాలి? దేవుని మాట సంపూర్ణంగా వినాలి. రెండోదిగా ఏం చేయాలి? సేవకుడి మాట సంపూర్ణంగా. అప్పుడే నీ కుటుంబం మీద, అప్పుడే నీ జీవితం మీద దేవుని కృప ఉంటుంది అనమాట. ఈ లేకపోతే దేవుని కృప లేనట్టే. నువ్వు సంపూర్ణంగా వినలేదంటే దేవుని కృప లేనట్టే అనుకోవటం. ఇంకా సౌలు మీద ఉందా? వినలేదు. ఉందా? నిలిచింది ఆ కృప? జీవితకాలం మటుకు నిలిచిందా? తన సంతానం మీద దేవుని కృప వచ్చిందా? ఏమి రానా. ఎలా చనిపోయారంటే సౌలు యొక్క కుమారులు యుద్ధంలో చనిపోయారు. తన మనవల సంతానం అంతా ఇతరుల చేత చంపబడ్డారు. ఇంకా రకరకాలుగా తన జీవితం అంతా పతనం అయిపోయింది అనమాట. దేవుని కృప కావాలి అంటే అందరూ మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ కృప నాకు కావాలి, నా కుటుంబానికి నీ కృప కావాలి. సంపూర్ణంగా నీ కృపకి నేను అప్పచెప్పుకుంటా ఉన్నా. నీ కృప నా మీద అధికంగా రావాలంటే ఫస్ట్గా నీ మాట నేను వినాలి. రెండవదిగా సేవకుడు మాట సంపూర్ణంగా వినాలి. సంపూర్ణంగా విన్నప్పుడే, అరాకొరగా వింటే నీ కృప మా మీదకి రాదయ్యా, మా కుటుంబాల మీదకి దిగిరాదు ప్రభా. నీ కృప సంపూర్ణంగా మా మీద ఉండినట్లు నీ కృప దయచేయండి ప్రభా. మోకరించటకు మీకు శక్తి ఉంటే, మోకరించేంత బలం మీలో ఉంటే మోకరించి ప్రభుని అడుగుదామండి. ప్రభా, నీ కృప నాకు కావాలయ్యా, సంపూర్ణమైన నీ కృపకు నేను పాత్రురాలుగా ఉండాలి. ఎస్సయ్యా, నోవహు కృప పొందుకున్నాడు కదా ప్రభా. ఎస్సయ్యా, మరియా కృప పొందుకున్నది కదా ప్రభా. ఆ కృప పొందుకున్న వారి ఎస్సయ్యా జాబితాలో నేను ఉండాలి ప్రభా. నా కుటుంబం మీద నీ కృప ఉండాలయ్యా, నా పిల్లల జీవితం మీద నీ కృప ఉండాలయ్యా, నేను చేసే పనుల్లో నీ కృప ఉండాలయ్యా. నేను సఫలత చూడాలంటే నీ కృప అధికముగా ఉండాలి. సౌలునకు నీ కృప దూరం అయిపోయిందయ్యా, నువ్వు కృప చూపటం మానేసావంట ప్రభా. మా జీవితాన్ని చూస్తుంటే, మా కుటుంబాల పరిస్థితులు చూస్తుంటే నీ కృప దూరమైనట్టుగానే ఉన్నదయ్యా. నీ కోపాగ్నిని ప్రభా కొని తెచ్చుకున్న ప్రజల వల్ల మేము ఉన్నామయ్యా. మమ్మల్ని మన్నించు ప్రభా, మమ్మల్ని క్షమించు ప్రభా అంటూ ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం. స్వరములెత్తనండి. నీకు దేవుని కృప కావాలంటే మొర్రపెట్టు. ప్రభా, నేను నీ మాట వింటానయ్యా, నీ మాటకు సంపూర్ణంగా నేను లోబడతానయ్యా, సేవకుడి మాటకు సంపూర్ణంగా నేను లోబడతానయ్యా, సేవకుడి మాట సంపూర్ణంగా విధేయత చూపుతాను ప్రభా. నీ ప్రతినిధయ్యా, నీ మాట చెప్తుండగా ప్రభా ఎక్కడ నేను సనగకూడదయ్యా, ఎక్కడ నేను గొనగకూడదు ప్రభా. నీ మాట వినటానికి యోగ్యమైన మనస్సును మీరు మాకు కలగజేయండి, నూతనమైన మనసుని మీరు మాకు కలగజేయండి. నా హృదయం బండబారిపోయింది, సగం భక్తిగా, సగం భక్తిహీనంగా, సగం ప్రార్థన పూర్వకంగా, సగం ప్రార్థన లేకుండా ఎన్నో విషయాలు చేశాను ప్రభా. ఎస్సే, నన్ను క్షమించు ప్రభా.
అనేక విషయాలు నీ మాట కంటే మనుషుల మాటకు విలువనిచ్చాను ప్రభా, క్షమించేయి అంటూ ప్రార్థన చేద్దామండి. హల్లెలూయా. అడుగు దేవుడమ్మా, నిజయ ప్రభా, నిజయ ప్రభా, సంపూర్తిగా మేము మాట వినలేకపోతున్నాం, మీ సేవకుని మాట వినలేకపోతున్నాం ప్రభా. క్షమించండి, 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 క్షమించమని మనం అందరం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం దేవుని అడుగునే సరే, దేవుని మాట సంపూర్తిగా వింటున్నావా? సగం విని సగం విడిచిపెడుతున్నావా? సేవకుని మాట సంపూర్తిగా వింటున్నావా? సగం విని సగం విడిచిపెడుతున్నావా? వింటే దేవుని కృప మనకు ఉంటుందమ్మా, లేకపోతే ఉండదని బైబిల్ స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. యేసయ్యా మీ స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడా ప్రభా మీకు వందనాలు. జీవముగల దేవుడా మీకే స్తోత్రాలు తండ్రి. జీవించిన దేవుడా మీకే వందనాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడమైన మా ప్రభువా, ఈ రాత్రి మీ బిడ్డను ఎత్తిపట్టి ప్రత్యేకమైన వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడిన దేవుడు మీ స్తోత్రాలు తండ్రి. మీ కృప మాకు దూరం అయితే ప్రభా మీ స్తోత్రాలు తండ్రి. ఇబ్బందికరమైన పరిస్థితే ప్రభావం మీ స్తోత్రాలైనా. ఆ సౌలుకి మీ కృప దూరం అయిందని చెప్పారు, దావీదుకు మీ కృప దూరం చేయనని చెప్పారు. నేను మీ స్తోత్రాలు తండ్రి. సౌలు మీ మాట వినలేదనైనా మీ కొందనాలు సంపూర్తిగా విని ప్రభా మీ స్తోత్రాలతో మీకు అనుకూలంగా బ్రతకలేకపోయాడు. ప్రభా మరణ శిక్ష విధించినట్లుగా మీ యొక్క లేఖను సెలవిస్తుందని మీ స్తోత్రాలు తండ్రి. మీ బిడ్డను ఇంకా బలంగా ఎత్తుపట్టండి. మీ యొక్క నామం బిడ్డ ద్వారా ఖానాపరచుడు భాగ్యం దయచి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీ కొందనాలు. ఏ బిడ్డలు మీ సన్నిధికి వచ్చారో, దూరం నుండి ఎంతమంది ఉన్నారో, లైవ్లో ఎంతమంది మీ మాటలు విన్నారో, వారిని తమ జీవితాల్లో సరి చేసుకునే భాగ్యం దయచేసి పెట్టండి అని మీ స్తోత్రాలు తండ్రి. బిడ్డలు మరల ఇళ్ళకి వెళ్తున్నారు, వారి ఇళ్ళ చుట్టూ మీ దూతలను కాపలా ఉంచండి. చేరవలసిన గమ్యస్థానం సకలంలో చట్న స్థలాన్ని మీరు పరిశుద్ధపరచండి. పరిశుద్ధమైన వాతావరణాన్ని మీరు ఏర్పాటు చేయండి. మరల మధ్య శనివారం రాత్రి మరోసారి సంతోషం కలుసుకోగలిగే భాగ్యం దయచేయమని, అప్పటి వరకు మీ కాపులు దయచేయమని మేడుతో నింపమని ప్రభా మీ బిడ్డను నిలబెట్టి మీరు మా ప్రభు మాకు అందించిన మీ యొక్క మాటలు బట్టి మీ స్తోత్రం. ఇంకా అనేక ప్రాంతాలు విరివిగా వాడబడగలిగే భాగ్యం దయచేసి పెట్టిన మీ స్తోత్రాలు తండ్రి. సమస్తను మీ చేతుల్లో పెడుతున్న మీరే సహాయించిన పరిచయను దీవించిన సరిహద్దుల విషయాల అనేక ప్రాంతాల్లో విస్తరించగలిగే భాగ్యం దయచేసి పెట్టమని మా ప్రభువును మీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృపే, పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కుటుంబాలకు, వారి బిడ్డలకు, మనకు, గ్రామానికి, సకల పరిశుద్ధులకు ఈ పరిచర్యకు సహవాసానికి తోడైండుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు, వందనం, వందనం, వందనం.